కోట్ల మందికి ఇటువంటి ఒక సైతాన్, అంటే క్రైస్తవ భాషలో దేవుడిని వ్యతిరేకించేవాడిని సైతాన్ అంటారు. ఆయన క్రైస్తవుడైతే దాన్ని సైతానికి తీసుకోవాలి. హిందూకైతే హిందూ ధర్మ కర్తల అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అదే ధర్మస్థ ఆ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి విష సంప్రదాయము, విషం రోజు చిమ్మే విధంగా ప్రతిరోజు ప్రచారంలో ఉండటం కోసం, ప్రచారం కోసం మాట్లాడుతున్న వ్యక్తిని ఆయన చిత్కరించే రోజులు రావాలని, ఇటువంటి నమ్మద్దని, కరుణాకర్ చేసేటన్ని బూటకపు మాటలు మాట్లాడని బూటకపు చేస్తలు లేనిడని కల్పించి తీసుకొచ్చి పెడుతున్నాడని చెప్పి అందరు భక్తులకు చేస్తున్నాను. ఆయన గురించి ఎక్కడ మీడియాలో ప్రచారం వచ్చినా అది దాన్ని ఏ అంత మాత్రం తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఒక బూటకపు వ్యక్తి కాబట్టి. ఆయన చేసినవన్నీ కూడా మీకు విశదీకరించి చెప్పాను. ఇంకా ఆయన ఏదో చెప్తే ఆయన చెప్పినంత మాత్రం ఆయన ఏదో పెద్ద ధార్మికవేత్తో లేకుండా ఒక పెద్ద ప్రవచనకర్తో ఆయన చెప్పినట్టు ఎన్ని పెద్ద సూక్తులు అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. భక్తులకు అందరికీ కరుణాకరుడు అనేవాడు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం ఏర్పడిన ఒక వ్యక్తి. వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా వైభవాన్ని నిత్యం ఎందుకు తీరుతున్నాను ఈ మాట అంటే, గతంలో ఈ ప్రభుత్వం వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం అంజనాద్రి కొండ, 7 కొండలు ఒక భాగమైన అంజనాద్రి కొండలో ఆంజనేయ స్వామి జన్మస్థలం అక్కడ కట్టించాలని 100 కోట్ల గుడి కట్టించింది కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించాలని చెప్పి తీసుకున్న దుర్మార్గమైన చర్య ఈ కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి తీసుకున్న చర్య. అక్కడ కాదు, కిష్కిందలోని మఠాధిపతులు ఆంజనేయ స్వామి జన్మస్థలం కిష్కింద అని చెప్పి మఠాధిపతులు అంతా చెప్పినా పని కట్టుకొని బోర్డు రిజల్యూషన్ చేసి 100 కోట్లు బడ్జెట్ ఇచ్చి కొండపైన అక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థలం కట్టించడం అంటే కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించడం. ఇటువంటి కుట్రల్లో భాగమైన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర వైభవాన్ని నిరంతరం పని కట్టుకొని ఎట్లా తగ్గిద్దామా, గతంలో 2 కొండలు చేసి జీవో తీసుకొచ్చినట్లుగా ఆ విధంగా తీసుకొచ్చే వ్యక్తిని హిందూ సమాజం కానీ వెంకటేశ్వర భక్తులు కానీ ఏమాత్రం దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు, పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, అసలు మనిషిగా చూడాల్సిన పని లేదు అని చెప్తాను. గత 5 రోజులుగా మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం రాకుండా ఒక విగ్రహం గురించి, ఒక రాయి, శిల్పం, విగ్రహం 3 కూడా తేడా తెలియని ఒక వ్యక్తి కర్మో దురదృష్టమో వెంకటేశ్వర స్వామి భక్తులు చేసుకున్న పాపమో తెలియదు. కానీ ఒక వ్యక్తి ఆ విగ్రహం అంటే ఏంటో, శిల్పం అంటే ఏందో ఆయన చాలా సందర్భాల్లో ఆయన తెలుగు భాషా సంవత్సరాలు వాటి గురించి చెప్పినా దాని గురించి నేను లోతుకు వెళ్ళదలుచుకోలేదు. దానికి కొనసాగింపుగా నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మీ ముందు తీసుకొస్తాను. రాకేష్ దలాల్ అనే ఒక వ్యక్తి, బహుశా కరుణాకర్ రెడ్డి దగ్గర బంధువు, చుట్టమో లేకుంటే ఆ జాతికి చెందినవాడో తెలియదు. కానీ ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే, మొఘల్ సామ్రాజ్యంలో విగ్రహాన్ని తల నరికేశారు, ఆ విగ్రహానికి పునర్వైభవం కల్పించాలి, ఆ విగ్రహం వైష్ణవమూర్తికి సంబంధించిన విగ్రహము, ఆ విగ్రహానికి కల్పించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇవ్వండి అని పిటిషన్ ఇస్తే, ఇది నిన్న సాయంత్రం వెలువడిన తీర్పుని చెప్తున్నాను. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే, నీకు వైష్ణవ భక్తి మీద అంత భక్తి ఉన్నవాడి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయక్కర్లేదు, ఈ తీసుకుని మీ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకొని వైష్ణవమూర్తి కదా నువ్వు కొలుచుకో, నువ్వు నిజంగా హిందూ సాంప్రదాయాల పట్ల అంత భక్తి, విశ్వాసాలు, నమ్మకము అవన్నీ కలిగినప్పుడు ఈ విగ్రహం తీసుకుని తలమడం తీసుకొని చేసి మీ ఇంట్లో పెట్టుకోవాలి చెప్పినారు. వీటన్నిటికీ కరుణాకర్ చెప్పిన వాటికి ఇదే సమాధానం. నువ్వు 25 సంవత్సరాలుగా పడిపోయిన అక్కడ విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు విగ్రహం కాదు, అది స్క్రాప్. శిల్పం చెక్కేటప్పుడులో చాలా స్క్రాప్ వస్తుంది, కొన్ని కాళ్ళు పోతాయి, కొన్ని మొహం సరిగ్గా రాదు, కొన్ని తలలో. సాంస్కృతిక విద్యా విశాలకు వెళ్ళే గేట్ ముందర చూస్తే మీకు కొన్ని కాళ్ళు చేతులు కూడా కనిపించేటి ఈ రోజు కూడా నమూనాలు డెబ్రీస్ రూపంలో ఇంకా పడి ఉన్నాయి. అట్లా వచ్చిన ఒక శిల్పం, పూర్తిగా చెక్కని శిల్పాన్ని తీసుకొచ్చి మహావిష్ణు అవతారానికి అపచారం జరుగుతుంది, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి నిన్న పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి హార్ట్ ఇచ్చి చేసిన కరుణాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా
ఆ విగ్రహాన్ని మీ ఇంట్లో తీసుకుపోయి గుర్రాలు కట్టే ప్లేస్లో గుర్రాలు తీసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ మీరు ప్రతిష్ఠ చేసి పూజలు చేసి నైవేద్యాలు చేసి ప్రతిరోజు చేస్తే మీరు నిజమైన హైందవ ధర్మ పరిరక్షకుడు నేను కూడా ఒప్పుకుంటాను. శభాష్ కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పండి. ఎందుకంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.